హలో ఇంకెంతసేపు తేజ త్వరగా రమ్మను. హలో తేజ. విన్నావు కదరా, ఏడున్నారా? వచ్చేస్తున్నా తేజ, ఆన్ ది వే. ఒక్క 10 minutes అంతే. త్వరగా రాబి, మేము షూట్ లొకేషన్కి వచ్చి చాలాసేపు అయింది. వచ్చేస్తున్నా తేజ. ఇంట్లో ఒక చిన్న పూజ లాంటిది ఉంటే కొంచెం లేట్ అయింది. వస్తున్నా, ఆన్ ది వే. హలో హలో, ఏంద్రా తేజ, వినిపిస్తుందా? ఏం లేదు, ఇంట్లో ఒక చిన్న పూజ లాంటిది ఉంటే కొంచెం లేట్ అయింది. వస్తున్నా, ఆన్ ది వే. సరే వచ్చేసారా? తేజ తేజ, చెప్పు చెప్పు. అది నిన్న అడిగినా కదా, ఏం చేసినావు దాని గురించి? అరే నీకు నిన్ననే చెప్పిండ్రా ఆ సీన్ చేంజ్ చేయడని. ఎందుకు ఎక్కువ ఆలోచిస్తున్నావు? ముందు వచ్చేసాయి. అరే చేంజ్ చేస్తాడేమో అని చిన్న హోప్ రా. సరే సరే, నువ్వు ముందైతే రారా, నన్ను అది తెలుసు, నేను పోతున్నా. తేజ తేజ, సీన్ పర్ఫామ్ చేసిన తర్వాత ఏమన్నా అవుతే? కూర్చోరా. గుడ్ ఆఫ్టర్నూన్ అజిత్. వచ్చావా? ఏంది లేట్? డెమో ఫిల్మ్కి ఎంత లేట్ చేస్తే ఇంకా రేపు ఫీచర్ ఫిల్మ్ కన్నా టైంకి వస్తావా? సారీ అజిత్, కొంచెం అర్జెంట్ వర్క్ ఉండే, అందుకే లేట్ అయింది. ఏదున్నా సరే షూట్ అంటే టైంకి అక్కడ ఉండాలి, అర్థమవుతుందా? సారీ అజిత్, ఇంకోసారి రిపీట్ చేయను. సరే నువ్వు వెళ్ళి కాస్ట్యూమ్ రెడీ చేసుకో, ఈ లోపు నేను లాస్ట్ సీన్ ఫైనలైజ్ చేస్తా. బ్రో అది ఏంది ఏంది? ఏం లే అజిత్, నువ్వు కానీ పారా. అంతేజా, కంటిన్యూటీ ఒకసారి చూసుకో, అలాగే కెమెరా ప్రాపర్టీస్. సరే నేను చెప్తా, నువ్వైతే కాస్ట్యూమ్ ఇచ్చేస్తా. అరే ఒకసారి అడగనీరా. అరే ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందిరా. అజిత్ ఫుల్ తిక్కలు ఉన్నాడు. వస్తా అన్న డిఓపి కూడా ఇంకా రాలేదు. నా మాటిని వేసుకోపోరా. వేసుకోరా. అరే వేసుకోపో. సో సీన్ ఏంటంటే టైం నైట్ 10 అవుతుంది. మన సూర్య వచ్చేసి టేబుల్ పైన కూర్చొని ఉంటాడు. ఇప్పుడు నైట్ టైం 10 అయింది అనుకో, ఆ టైంలో నైట్ లైట్ తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మోడ్లో చూడు. అజిత్ వచ్చావా తేజ? నువ్వు ఆ యాంగిల్ ఒకసారి చెక్ చేయు, నేను సూర్యకి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి వస్తా. సరేనా? సూర్య ఒకసారి బయటరా. కూర్చో. బ్రో ఆ లాస్ట్ సీన్ మనం ముందనుకుందేనా? అదే, కాకపోతే చిన్న చేంజెస్ చేశాను. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా విను, నీకేమైనా డౌట్స్ ఉంటే లాస్ట్లో అడుగు, సరేనా? సో సీన్ ఏంటంటే టైం నైట్ 10 అవుతుంది. నువ్వు నీ స్టడీ టేబుల్ మీద ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటావు. అప్పటికే చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటావు, ఎందుకంటే కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నావు కాబట్టి. పక్కకి పెగ్ సిగార్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇలా ఉన్నప్పుడు నీ ల్యాండ్లైన్కి ఒక కాల్ వస్తుంది. ఒక 2 seconds తర్వాత కాల్ లేపి హలో అని చెప్తావు. అప్పుడు అవతల పర్సన్ నీకు ఒక విషయం చెప్తావు. అది విన్న వెంటనే నీ హార్ట్ ఆగిపోతుంది, నీ ఫోన్ కిందకి పడిపోయి నువ్వు కూడా కిందకి పడిపోతావు. సో అలా లాస్ట్లో నువ్వు చచ్చిపోతావు.
సూర్య ఈ సీన్ ఉంది కదా, మనము సూర్య 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 ఏమైందిరా? ఏమైంది సూర్య? నిజంగానే చచ్చిపోయినాడు, ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఏమో నిజంగానే చచ్చిపోవచ్చేమో. సారీ అజిత్, నేను ఈ సీన్ చేయలేను. ప్లీజ్ ఈ ఒక్క సీన్ మార్చేయి. ఇదే నీతో నేను నుంచి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా, కానీ కుదరట్లే. ప్లీజ్ ఈ ఒక్క సీన్ మార్చేయి అజిత్. ఎందుకు చేయవు? ఈరోజు నా బర్త్డే అజిత్. అరే ఏం కాదురా, చెయ్యి. నువ్వు ఆగు తేజ, నువ్వు ఆగు. నువ్వు చెప్పు, బర్త్డే అయితే? ఈరోజు నుంచి నాకు 24 years. నేను పుట్టగానే మా పూర్వీకుడు ఒక విషయం చెప్పిండు. ఏం చెప్పిండు? అది నా అంచకు డైరెక్ట్గా చెప్పు. నేను 24 years వరకు బతకకపోవచ్చని, కానీ ఒకవేళ 24 years వరకు బతికితే ఆ తర్వాత నా లైఫ్ అంతా చాలా హ్యాపీగా జరిగి ఉంటుందని కూడా చెప్పిండు. అయితే అదే అజిత్, దాని గురించి ఈరోజు మా ఇంట్లో పూజ జరుగుతుండే, అందుకే లేట్ అయింది నాకు. ఆల్రెడీ భయంతో నాకు ఆ పురోహితుడు మళ్ళీ ఇంకో విషయం చెప్పిండు. ఏం చెప్పిండు? ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి అశుభకరమైన పనులు చేయొద్దని అజిత్. కానీ ఇప్పుడు చూస్తేమో ఆ లాస్ట్ ఏమో చచ్చిపోతా, అందుకే చేయన్న. ప్లీజ్ ఈ ఒక్క సీన్ మార్చు అజిత్. తేజ నీ ఫ్రెండ్ ఏమన్నా కూడా అర్థమవుతలే నాకు. అసలు ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే నమ్మబుద్ధి అవుతలే తేజ నాకు. అరే నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థమవుతుందా? సీన్ పర్ఫామ్ చేయమంటే ఏదో సోది చెప్తావేంది? ఎవరో ఏదో అన్నారంట, ఈయన గారు ఏదో పాటించాలంట. అసలు మతుండే మాట్లాడుతున్నావాను? చిన్న పిల్లోడువా? ఈ రోజుల్లో కూడా ఈ మూఢనమ్మకాలను ఎవడన్నా నమ్ముతాడా? పిచ్చి కాకపోతే. బ్రో ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి బ్రో, మీరు నమ్ముతారమని లేకపోతే లేదు, అంతేగాని ఇట్లా మాట్లాడకండి బ్రో. నిన్ను చూస్తే కోపం కాదు సూర్య, జాలేస్తుంది నాకు. బ్రో మరి రేపు పెట్టుకుందాం కదా. అరే నీకు ఓకే కదా? ఓకే ఓకే. తేజ తేజ వీడే అనుకుంటే నువ్వు కూడా ఏంది? ఎంత ఇద్దరు ఫ్రెండ్స్ కదా, తప్పులేదు. చూడండి మీ ఇద్దరికి చెప్తున్నా, సీన్ చేంజ్ చేసే ఛాన్సే లేదు. ఇంకా పోస్ట్పోన్ అంటారా? అది అసలు జరగదు. మార్నింగ్ 7 కల్లా డెమో ఫిల్మ్ సబ్మిట్ చేసి ప్రొడ్యూసర్కి చెప్పిన, వాళ్ళ టీంకి షేర్ చేస్తా అన్నాడు. ఓకే అయితే ఫీచర్ ఫిల్మ్కి అడ్వాన్స్ కూడా ఇస్తాడు. సో నేను పోస్ట్పోన్ చేయను. ప్రొడ్యూసర్కి ఒక 1 day టైం అడిగి పక్క. సారీ సూర్య, నేను ఆల్రెడీ మాట ఇచ్చేసా ఆయనకి. అండ్ మోర్ ఓవర్ హైదరాబాద్లో ఒక షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుంది, 12 కల్లా అక్కడ పంపించాలి. ఇప్పుడు ఆల్రెడీ లేట్ అయిపోయింది, నువ్వు ఇది కంప్లీట్ చేస్తే నేను అటు పంపించేసుకుంటా. సో ఫాస్ట్గా వెళ్ళి రెడీ అయిపో. ఇది లాస్ట్ సీన్ సూర్య, దీని తర్వాత నీకు నచ్చింది చేసుకో. షూట్ అంతా అయిపోయి లాస్ట్ మూమెంట్లో ఉన్నాం కాబట్టి నీకు ఇలా అడగాల్సి వస్తుంది. ఇదేదో ముందే అయి ఉంటే నేను ఆ రోజే ప్రాజెక్ట్ నుండి తీసేస్తుండే. లేదా ఒకసారి లోపల రా. ఓకే అజిత్, వస్తున్నా. అరే ఎందుకురా అంతగానో ఆలోచిస్తున్నావు? దానికి కూడా 10 నిమిషాల పని, అది వచ్చి చేసి. అరే కానీ నా మైండ్ అట్లున్నప్పుడు నేను దాన్ని ఇగ్నోర్ ఎట్లా చేస్తారా? అజిత్ ఎంతో కష్టపడి ఆ ప్రొడ్యూసర్ నొప్పించండి ఫిలిం చేయడానికి. అట్లీస్ట్ అజిత్ కోసమైనా చేయరా. కానీ తేజ, ఈ కానీ నీళ్ళు వద్దురా. నీకు టాలెంట్ ఉంది, దాన్ని వెయిట్ చేసుకో. అర్థమవుతుందా? అజిత్ దేవ్ నెక్స్ట్ ఫిలింలో కూడా నిన్నే క్యాచ్ చేద్దాం అనుకుంటున్నాడు. ఈ విషయం కూడా నీతో చెప్పొద్దన్నాడు, కానీ నువ్వు చేసే పనులు చూస్తుంటే చెప్పాల్సి వస్తుంది. ఇగో ఎవరి నమ్మకాలు అలాగ ఉంటారా, కానీ ప్రతిదానికి ఒక లిమిట్ అంటూ ఉంటుంది. దాన్ని క్రాస్ అయితే ఎవరేం చేయలేరు. అరే కానీ నాకు భయం అవుతుందిరా. లైఫ్లో అందరికీ అన్ని భయాలు ఉంటారు, దాన్ని దాటొస్తేనే ముందుకెళ్తారు. ఇక నీ ఇష్టం. అన్నీ రెడీగా ఉన్నాయిరా, వచ్చి అంతే. నేను వెళ్తాను.
తీసుకో కార్నర్ పెట్టు. ఫోన్ యా ఫోన్ ఎడ్జ్లో పెట్టు. యా ఆగు. ఫోన్ అయిపోయింది, ఇది అయిపోయింది. యా ల్యాప్టాప్ తీసుకో, సెంటర్లో పెట్టు ఎక్కడన్నా. యా పర్ఫెక్ట్. యా లైన్ ఒకటి చేంజ్ అండ్ వైర్ కొంచెం పైకి. యా యా అజిత్, ఫైనల్ ఒక చిన్న డౌట్. ఏంది? ఇప్పుడు ఈ ఫిల్మ్లో ఏజ్ 24 కదా, అసలు ఇంత చిన్న ఏజ్లో హార్ట్ అటాక్ ఎట్లా వస్తుంది? అంటే వస్తుందా అని. అదంతా ఒకప్పుడు. ఇప్పుడు లాస్ట్ 10 years చూస్తుంటే యంగర్ జనరేషన్స్ కూడా వస్తుంది. ఎలాగో తెలుసా? నీ లైఫ్ స్టైల్, నీ డైట్, నీ వర్కౌట్, నీ స్లీప్ సైకిల్ ఇవేవి సరిగా లేకపోవడం వల్ల. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, హౌ యూ మేనేజ్ యువర్ స్ట్రెస్ లెవెల్ అన్నది చాలా ఇంపార్టెంట్. వీటిలో ఏది సరిగా లేకపోయినా వస్తుంది. చూడు సూర్య, నీ దగ్గర ఉన్న ఆప్షన్స్ అన్నీ అయిపోయాయి. సో కామ్గా వచ్చి సీన్ చేసి వెళ్ళిపో. లేదు, నేను చచ్చిపోలేదు. కట్.